క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశం ఉంచి వారందరూ కూడా ఏం పొందుతారంటే అండి, హింస పొందుతారు అనే విషయాన్ని పౌలు భక్తుడు తిమోతితో చెబుతున్నాడు. మన యొక్క జీవితాలలో, మన యొక్క కుటుంబాలలో, మన యొక్క ఆలోచన అంటే కొంతమంది ఆలోచన, కొంతమంది ఉద్దేశాలు ఎలాగుంటాయంటే రక్షణ పొందితే లేక బాప్తిసం పొందితే మనకున్న కష్టాలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న ఇరుకులు పోతాయి, తీసివేస్తారు దేవుడు అన్న ఆలోచన కొంతమందికి ఉంటుంది. రక్షణ పొందితే ఆశీర్వదింపబడతామని కొంతమంది ఆలోచన, రక్షణ పొందితే ఆరోగ్యం దేవుడు ఇస్తాడని కొంతమంది ఆలోచన, లేకపోతే రక్షణ పొందితే కుటుంబాలు నెమ్మది శాంతి కలుగుతుందని కొంతమంది ఆలోచన. అయితే ప్రియమైన వాళ్ళరా, చాలామంది ఆలోచనలో ఈ విధంగా ఉంటూ ఉంటాయి. అసలు రక్షణ అనేది లేక దేవుని యొక్క సన్నిధానంలో సద్భక్తితో బ్రతకడం అనేది మన గురించి మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యములో లేకపోతే చరిత్ర చెప్పే మాట ఏమిటంటే, సద్భక్తి అంటే దేవుని యందు ఉంచే నిశ్చలమైన నిర్మలమైన భక్తి అంటండి. సద్భక్తి అంటే కల్మషము లేని భక్తి అనగా నిశ్చలమైన నిర్మలమైన భక్తి అనే విషయాన్ని వ్యాఖ్యానం చెబుతుంది. ఇది ప్రియమైన వాళ్ళరా కేవలం పూజలకు పరిమితం కాదు. ఇది ఎలా ఉండాలంటే ప్రియమైన వాళ్ళరా, ప్రవర్తనలో నీతి, హృదయములో పవిత్రత కలిగి క్రీస్తు యేసునందు నిష్టతో ఏం చేయగలగాలంటే అండి, ప్రభువుని సేవించగలగాలి, ప్రభువుని ఆరాధించగలగాలి, లేక ప్రభువుని ప్రియమైన వాళ్ళరా మనము కొనియాడగలగాలి. ఇలా జీవించడం ద్వారా ఏం కలుగుతుంది అని అంటే ప్రియమైన వాళ్ళరా, కొన్ని హింసలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి. అయినను వాటి నుండి తప్పించగలిగేది ఎవరంటే దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన యొక్క జీవితాల్లో, మన కుటుంబాల్లో ప్రియమైన వాళ్ళరా సద్భక్తితో బ్రతకాలనుకున్న వారిలో తరచుగా ఏం కలుగుతాయి అని ఆలోచన చేస్తే శ్రమలు వస్తాయంటండి, హింసలు వస్తాయంటండి, ఇరుకులు వస్తాయి. అదేంటండి, రక్షణ పొందితే మనకు మేలు కలగాలి, రక్షణ పొందితే మనకు ఆశీర్వాదం కలగాలి, రక్షణ పొందితే మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు క్షేమం కలగాలి అన్న ఆలోచన చాలామందిలో ఉంటుంది. దేవుని యొక్క వాక్య భాగంలో పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, 4:17 అనుకుంటా, క్రైస్తవుడైనందుకు బాధను శ్రమలు అనుభవించాలి అనే విషయాన్ని పేతురు గారు కూడా తన పత్రికలో రాస్తున్నాడు. క్రైస్తవుడు అనగా శ్రమలు అనుభవించేవాడు, క్రైస్తవుడు అనగా క్రీస్తును పోలి నడుచుకునేవాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా ఈ లోకంలో అనేకమైన శ్రమలు అనుభవించాడు. అయితే మనము కూడా ప్రియమైన వాళ్ళరా ఏం అనుభవించాలంటే అండి అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నప్పుడు, భక్తి శ్రద్ధలు కలిగి ఉంటున్నప్పుడు, లేక సద్భక్తితో మనము బ్రతక ఉద్దేశించమనుకోండి, కొన్ని శ్రమలు, హింసలు తప్పకుండా వస్తాయి. దేవుని యొక్క వాక్య భాగంలో అపోస్తలుడు పౌలు గారు చెబుతున్నారు. ఎవరితో చెబుతున్నారు ఈ మాటలు అని అంటే, తిమోతి గారితో చెబుతున్నారు. ఎందుకు తిమోతి గారితో చెబుతున్నారు అని ఆలోచన చేస్తే, పౌలు ఒక దైవజనుడు, గొప్ప పరిచర్య చేసిన గొప్ప సేవకుడు. అటువంటి సేవకుల్లో నుండి తిమోతి సేవకునిగా తరబిదు పొందుతున్నాడు, లేకపోతే సేవకునిగా తయారవుతున్నాడు. ఆ సమయంలో పౌలు యొక్క అనుభవాలను ఎవరితో చెబుతున్నాడు అని అంటే తిమోతితో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నారు అని ఆలోచన చేస్తే 10వ వచనము నుండి మనం ఆలోచన చేస్తే, అయితే నీవు నా బాధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును నువ్వు చూస్తున్నావు.
నువ్వు గమనిస్తున్నావు, నువ్వు వాటిని అనుసరిస్తున్నావు. అయితే 11వ వచనం చెప్తున్నాడు, అంతియొక్కయ, ఇకోనియ, లుస్తు అను పట్టణములో నాకు కలిగినటువంటి హింసలు, ఉపద్రవములు తెలుసుకునే వాడవై నన్ను వెంబడించితివి. అంటే చాలామంది చూసేవి ఏమిటంటే సేవకుని యొక్క బోధనను చూస్తుంటారు, సేవకుని యొక్క ప్రవర్తనను చూస్తూ ఉంటారు, సేవకుని యొక్క ఉద్దేశాన్ని, విశ్వాసాన్ని, దీర్ఘశాంతమును, ప్రేమను, ఓర్పును చూస్తూ ఉంటారు. అయితే సేవకుడు పడే శ్రమలు, సేవకుడు పడే హింసలు, సేవకుడు పడే ఉపద్రవములు, లేకపోతే సేవకుడు పడే కష్టమును ఎవరు కూడా తెలుసుకోలేని వారుగా ఉంటుంటారు. సేవకుడికి ఏంటండి, వాళ్ళు చక్కగా తెల్లని వస్త్రాలు ధరిస్తారు, వారికి కష్టాలు ఏముంటాయి, వారికి ఇబ్బందులు ఏముంటాయి, వారికి లీనుగులు ఏముంటాయి, చక్కని వాహనాలు ఉంటాయి, చక్కని కార్లు ఉంటాయి, విలాసమైన జీవితం అని చాలామంది భావిస్తూ ఉంటారు, లేకపోతే అనుకుంటూ ఉంటారు. సేవకుడికి కొన్ని ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, బెదిరింపులు, కొట్టేవారు, హింసించేవారు, చంపేవారు కూడా ఈరోజున లేకపోలేదు. సేవకులను మనం భయంకరమైన పరిస్థితులను చూస్తున్నాం. యూట్యూబ్లో లేకపోతే వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. సేవకులను కొట్టి, హింసించి, చంపి పడవేసేవారు చాలామంది ఉంటున్నారు. అయితే పౌలు భక్తుడు చెప్పే మాట ఏమిటంటే, నువ్వు నా బాధనే కాదు, నా విశ్వాసమునే కాదు, నా ప్రేమనే కాదు, నా ఉద్దేశాలే కాదు, నాకు ఎక్కడంటండి అనేకమైన ప్రాంతాల్లో, అనేకమైన పట్టణాల్లో నాకు కలిగినటువంటి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నీవు నన్ను వెంబడించావు. కొంతమంది సేవకుని వెంబడిస్తున్నప్పుడు కానీ, లేదా క్రైస్తవులను వెంబడిస్తున్నప్పుడు కానీ వారికి కలిగిన హింసలు, వారికి కలిగిన ఇబ్బందులను చూచి ఏమైపోతారండి, ఏమవుతారు, పారిపోతారు, లేకపోతే పక్కకు వెళ్ళిపోయేవారిగా ఉంటారు, లేకపోతే విశ్వాసం నుండి తొలగిపోయేవారిగా ఉంటారు. మనకు అర్థం కావాలంటే పేతురు భక్తుడు ఏం చేశాడు? యేసుప్రభుని పట్టుకున్నప్పుడు ఆయన ఎవరు నాకు తెలియదు అని చూడండి. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు ఏమైపోయాడు? పేతురు గారు చెదిరిపోయాడు, పారిపోయాడు. కానీ ఈ యొక్క తిమోతి ఏం చేశాడు ఏంటండి? ఆ హింసల్లోనూ, ఆ బాధల్లోనూ, ఆ కష్టములోనూ ఎవరిని వెంబడించాడేంటండి? పౌలు గారిని వెంబడించాడు. ఈరోజు క్రైస్తవులంగా, దేవుని బిడలంగా మనకు అనేకమైన ఉపద్రవములు కానివ్వండి, హింసలు కానివ్వండి, శ్రమలు కానివ్వండి, అనారోగ్యాలు కానివ్వండి, లేకపోతే ఏ విధమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ మనము ప్రభువుని వెంబడించగలగాలి. నిజంగా చెప్పారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు వచ్చినప్పటికీ కూడా మనము ప్రభువుని ఏం చేయాలంటే అండి, వెంబడించగలగాలి. దేవుని యొక్క వాక్య భాగాల్లో ప్రియమైనదా, క్రీస్తు యేసునందు సద్భక్తితో, ఒకవేళ భయభక్తులతో, విధేయతలతో, విశ్వాసముతో నీవు బ్రతకాలి అనుకుంటే కనుక నీకు ఖచ్చితంగా ఎదురయ్యేవి దీవెనలు కాదు కానీ శ్రమలు, హింసలు ఎదురవుతాయి. ఏమవుతాయంటండి? ఏమవుతాయంట? శ్రమలు, హింసలు ఏమవుతాయంటండి? ఎదురవుతూ ఉంటాయి. మరి అటువంటి సమయంలో అదేంటండి, దేవుని ద్వారా మనకు మేలు కలగాలి, దేవుని ద్వారా మనం ఆశీర్వదింపబడాలని మీరు ఆలోచన కలిగి ఉంటే కనుక దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏమిటంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో, శోధన సహించువాడు ధన్యుడు. ఏంటంట? స్వాదన సహించుకున్నవాడు, ఓర్చుకున్నవాడు ఎటువంటి వాడంటే అండి, ధన్యుడు అని వాక్యం జలవిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రికలో ప్రియమైన వాళ్ళరా 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతము కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. అంటే కొంత సమయాల్లో విశ్వాసులంగా, దేవుని బిడ్డలంగా ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, లేకపోతే మన విశ్వాస జీవితంలో ఎటువంటి లోటు పాటులు లేకుండా మనము జీవిస్తూ ఉంటూ ఉంటాం. అటువంటి సమయంలో
కొన్ని మనకి ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు, లేకపోతే నానా విధములైన శోధనలు రావచ్చు. అవి కొంతకాలము మనకి కలగజేస్తాయి, దుఃఖాన్ని కలగజేస్తాయి. అయితే 7వ వచనంలో చెబుతున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏమవుతుందంటండి, అది శుద్ధపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. నశించిపోవు సువర్ణము, ఈ లోక సంబంధమైన బంగారము అది కొంతకాలం నశించిపోతుంది. అది మెరుపు రావాలంటే గనక, అది దగ్గ మెరవాలంటే గనక, అది ఒక రూపము అందమైన వస్తువుగా మార్చబడాలంటే గనక ఏం కలవాలంటే అండి, అగ్నిలో కాల్చబడాలి. ఏంటంట చెప్పాలి, అగ్నిలో కాల్చబడాలి. కాల్చబడుతున్నప్పుడు ఏమొస్తుందంటే అండి, మెరుపు ఎలా ఉంటుంది, చక్కగా అది దగ్గ మెరిచేదిగా ఉంటుంది, అది చక్కగా ఉంటుంది. వాక్యం చెప్తుంది, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. దేనికంటే, బంగారము కంటే, సువర్ణము కంటే, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదైతే గనక, దాన్ని తట్టుకోగలిగితే గనక, దానిని ప్రియమైన సహించగలిగితే గనక ఏమవుతుందంటే అండి అని ఆలోచన చేస్తే, ప్రియమైన యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస జీవితంలో ప్రియమైన వలన కొన్ని శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆ యొక్క శోధనకు నిలిచిన వారమైతే గనక యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అంటండి మనకు మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, ఘనత అనేది కలుగుతుంది. అయితే ఈ భక్తులైన వారి జీవితాల్లో కొంతమంది భక్తులను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా, వారి యొక్క ఆత్మీయమైన జీవితాలలో లేక వారి యొక్క విశ్వాస జీవితంలో వారు ఎలాగో శోధనను ఎదుర్కొన్నారు, ఎలాగూ జయించారు, దాని ద్వారా వారు ఎలాగూ దీవించబడ్డారు, ఎలాగూ వారు ఆశీర్వదింపబడ్డారు, వారు ఎలాగూ పరలోక సంబంధమైన వరమును రుచి చూచారు అనే విషయాలను దేవుని యొక్క వాక్య భాగాల్లో నుండి మనం నేర్చుకుందామండి. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో ఈరోజున ప్రియమైన క్రైస్తవులుగా దేవుని బిడలంగా హింస పొందుతుంటే గనక, శ్రమలు అనుభవిస్తుంటే గనక పరిశుద్ధాత్మ దేవుడి ఈ మాటల చేత నిన్ను ఆదరించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలో మనం ఆలోచన చేస్తే, పరిశీలన చేస్తే, ఆదికాండము 39వ అధ్యాయములో మనకి ఎవరు కనబడతారంటే యోసేపు కనబడతారు. యోసేపు గారి జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, పరిశీలన చేస్తే, ఆయన యొక్క జీవితం ఒక ఉన్నతమైన జీవితంగా, తండ్రి చేత ప్రేమింపబడిన వాడిగా, ప్రేమలదా ఆయన వస్త్రాలు విచిత్రమైన వస్త్రాలను ధరించుకునేవాడిగా, ప్రేమను ప్రేమలదా పొందుకునేవాడిగా, తండ్రి యొక్క ప్రేమను పొందుకునేవాడిగా ఉంటున్నాడు. ఆ సమయములలో అన్నలు ద్వేషించారు, అన్నలు అసూయపడ్డారు, ప్రేమలదా అన్నలు అందరూ కూడా ఛేదరించారు, చంపాలి, లేకపోతే దేవుని యొక్క సన్నిధానంలో అతన్ని లేకుండా చేయాలని అతని మీద పన్నాగం పండుతున్నాడు. అయితే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు, భక్తి శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. అన్నలు ఎటువంటి ప్రేమలదా తప్పిదములు చేసినా, ఎటువంటి ఇబ్బందులు పెట్టినా తండ్రి దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసేవాడు కాదు, తండ్రి యొద్దకు వచ్చి చెప్పుకునేవారు కాదు. ఆయన తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ప్రియములు ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, ఇతను చంపడం ద్వారా మనకేమి లాభము అన్న ఆలోచన చేసి అతన్ని ఏం చేశారంటే అండి, ఐగుప్తునికి అమ్మివేశారు. ఐగుప్తునికి అమ్మివేసిన తర్వాత ఆ ఐగుప్తుని ఇంటిలో యోసేపు ఉంటున్న సమయంలో యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుని యందు భక్తిని విడిచిపెట్టలేదు, దేవుని యందు విశ్వాసమును విడిచిపెట్టలేదు. దేవుడు ఆయనను ఆశీర్వదించాడు, దీవించాడు, ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆయనను పెట్టాడు. బానిసగా వెళ్ళిన ఇంటిలోనే దేవుడు ఏం చేశాడంటే అండి అని ఆలోచన చేస్తే, ఇంటి యొక్క విచారణకర్తగా, ఇంటి యొక్క పని వారందరికీ నాయకుడిగా దేవుడు ఆయనను చేసి ఉన్నాడు. అలా ఆత్మీయంగా కొనసాగుతూ ఉంటున్న సమయంలో ఆ యొక్క పోతుపరి యొక్క భార్య యోసేపు మీద కన్ను వేసింది.
కొనివేసి తనతో పాపము చేయమని ప్రేరేపించింది. అయితే దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తే యోసేపు అంటున్నాడు, ఇంత ఘోరమైన పాపము చేసి నా దేవునికి నేను విరోధమైపోతాను, ఇంత నీచమైన పని చేసి నా దేవునికి నేను విరోధమైపోతాను, కాబట్టి ఈ పని నేను చేయను అని తన యొక్క చేతుల్లో నుండి యోసేపు తప్పించుకుని వెళ్ళిపోతున్న సమయములలో దేవుని యొక్క వాక్యభావంలో యోసేపు యొక్క వస్త్రాన్ని ఆ యొక్క స్త్రీ పట్టుకుని ఉందంటండి. స్త్రీ పట్టుకుని ఉంది. తన యొక్క భర్త ఆ యజమానులు రాగానే ఏం చెప్తుంది ఇప్పుడు అని అంటే యోసేపు గురించి చెడుగా చెబుతుంది. ఇదిగో ఒక అన్యుణ్ణి, లేకపోతే మా దేశస్తులు కాని వాడిని తీసుకొచ్చావు, వాడు నన్ను అవమానపరిచాడు, నన్ను ఎగతాళి చేశాడు, నన్ను బలవంతం చేయబోయాడు అని ఏం చేస్తుందంటే అండి, ఆ వస్త్రాన్ని ఆధారంగా చూపెడుతుందంట. వస్త్రాన్ని ఆధారంగా చూపెడుతున్న సమయంలో ఆయన ఏం చేశాడు యోసేపుని అంటే, పోన్లే వాడు వెళ్ళిపోయాడు కదా, వాడు బతికేదో బతుకుతాడు అనుకోలేదు. ఏం చేశాడంటే అండి, చెరసాలలో వేయించాడు. ఎక్కడ వేయించాడంటే అండి, చెరసాలలో వేయించాడు. చెరసాలలో వెళ్ళడానికి యోసేపు తప్పేమైనా ఉందా అంటే ఏ తప్పు కూడా లేదు. యోసేపులో ఏ పాపము లేదు, ఏ పాపపు యొక్క ఆలోచన లేదు, ఏ యొక్క చెడుతనం అనేది లేదు. అయితే దేవుని యందు సద్భక్తితో బ్రతకాలనుకున్నాడు, దేవుని యందు విశ్వాసంతో బ్రతకాలనుకున్నాడు, దేవుని యందు మంచి చెరలు కలిగి దేవునిలో కృపలో వర్ధిల్లాలి అని అనుకున్నాడు. కానీ అతనికి లోకం ఏం చేసిందంటే ప్రియమైన అతనికి హింస, శ్రమలు పెట్టడానికి ప్రారంభమవుతున్నాయి. యేసేపు అనుకోవచ్చు, దేవా నన్ను నువ్వు వాగ్దానం చేసావు, నన్ను ఆశీర్వదిస్తానన్నావు, నన్ను దీవిస్తానన్నావు, ఏంటి శ్రమలు నాకు, ఏంటి ఇబ్బందులు నాకు అని ప్రియమైన చెరసాల్లో యేసేపు ఎప్పుడు కూడా బాధపడినట్లు ఎక్కడ కనబడడం లేదంటండి. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడుతున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పే మాట ఏమిటంటే, ఈ రోజున ప్రియమైన నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక, దేవుని యందు భక్తి విశ్వాసం కలిగి ఉంటే కనుక, నీతి నిజాయితీ కలిగి ఉంటే కనుక, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, హింసలు వచ్చినా వాటన్నిటి నుండి తప్పించి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదించి వర్ధిల్లింపజేసే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో యేసేపు యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, నేను సద్భక్తితో బ్రతకాలనుకున్నాడు, కానీ ఆయనకు శ్రమలు ఎదురయ్యాయి, ఇబ్బందులు ఎదురయ్యాయి, ఇరుకులు ఎదురయ్యాయి. కానీ దేవాతి దేవుడి ప్రియమైన ఆ సమస్యల్లో, ఆ ఇబ్బందులు, ఇరుకుల్లో యేసేపును అలాగే ఉంచలేదు. కానీ ఒకానొక సమయంలో ప్రియమైన వాళ్ళ ఏ అధికారి అయితే చెరసాలలో పెట్టాడో ఆ అధికారి చేత పిలువబడ్డాడు. ఆ అధికారి ఒక ఉన్నతమైన హోదాను కలిగించాడంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. బానిసగా వెళ్ళిన వాడు ఇప్పుడు ఆ దేశాన్ని పరిపాలించే నాయకుడిగా మారిపోయాడు. గల కారణం ఏంటో తెలుసా? దేవుని భక్తిని విడిచిపెట్టలా, విశ్వాసమును విడిచిపెట్టలా, నిరీక్షణ విడిచిపెట్టలా. దేవుని కృపలో దేవుడు నన్ను ఒకానొక సమయంలో హెచ్చిస్తాడు. ఈ శ్రమలు తాత్కాలికమైనవి, ఈ హింసలు తాత్కాలికమైనవి, ఈ ఇబ్బందులు తాత్కాలికమైనవి. నన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఒక రోజున హెచ్చిస్తాడు అన్న ఉద్దేశముతో యేసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడండి. దేవుడు ఆయనను హెచ్చించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం మనం ఆలోచన చేస్తే, పరిశీలన చేస్తే, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ప్రియమైన వాళ్ళరా మనం ఆలోచన చేస్తే, పరిశీలన చేస్తే యోబును గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఊజు దేశములో యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, భక్తిపరుడు, ఆయన చెడుతనమును అసహించుకున్నవాడు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు కాపుదల ఎలాగుందో మనం చూస్తున్నాం. సాతాను గారు తన ఇంటికి వెళ్ళడానికి ఏమంటున్నాడండి, దేవా నేను ఆ ఇంటికి వెళ్ళాలంటే, యోబును ముట్టాలంటే నువ్వు అతని ఇంటికి వేసిన కంచి తీసివేయాలి అంటే దేవుని యొక్క కాపుదల, దేవునిలో యోబు ఎంత నిమగ్నమయ్యాడో, ఎంత భక్తి శ్రద్ధ కలిగి ఉన్నాడో ఆ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది.
అర్థమవుతున్న సమయంలో ప్రియమైన వలన దేవుడికి సాతానికి మధ్య ఆ చిన్న ఆ నిబంధనను బట్టి ప్రియమైన ఏం జరిగింది అని ఆలోచన చేస్తే సాతానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఏ అధికారం ఇచ్చాడు? సాతాను ఏమంటున్నాడు? ఏబుకు నువ్వన్నీ కలగజేసావు కాబట్టి అతను నిన్ను మహిమపరుస్తున్నాడు, అతను నిన్ను ఘనపరుస్తున్నాడు. ఏమీ లేకపోతే నిన్ను దూషిస్తాడు, నిన్ను అవమానపరుస్తాడు, నీకు సన్నిధిలో ప్రార్థన చేయడు, నిన్ను ఆరాధించడు అని సాతాను దేవుని దగ్గర అంటుంటే అతనికి ఏమున్నా లేకపోయినా అతడు నా బిడ్డ, నా కుమారుడు, ఆయన నన్ను ఆరాధిస్తాడు, నన్ను ఘనపరుస్తానన్నప్పుడు ఆ సాతాను నాకు అధికారం ఇయ్యి అతనికి ఉన్న సమస్తమంతటి నేను పోగొడతానని చెప్పినప్పుడు ఏం జరిగింది అని అంటే ప్రియమైన వాళ్ళరా, తన ఆస్తి పోయింది, తన బిడ్డలు చనిపోయారు, సమస్తం ప్రియమైన పోయింది, సమస్తం పోయింది. చివరి వచనాల్లో అంటున్నాడు ఏబో, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయెను, అందుకు దేవునికి స్తోత్రం అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక అంటున్నాడు. ఏ సందర్భం అది? ఒకసారి ఆలోచన చేయండి. బిడ్డలు చనిపోయారండి, గొడ్డలు ఆస్తంతా కూడా పోయిందండి, అతడు తన భార్య మాత్రమే మిగిలారండి. అటువంటి సమయములలో ఏమంటున్నాడు ఏబు అని అంటే కనుక, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయాను. ఏబు ఏ నేరం చేశాడు? ఏబు ఏ తప్పిదం చేశాడు? ఏబు ప్రియమైన దేవునికి ఏమైనా విరుద్ధంగా జీవించాడా? లేకపోతే మనుషుల పట్ల అన్యాయంగా బ్రతికాడా? ఏ కారణం లేకపోయినా ఏబు జీవితంలో భయంకరమైన శ్రమలు, భయంకరమైన హింస మొదలైంది. సరే, ఇవన్నీ పోని బాగానే ఉంది. ఎవరున్నారు? భార్య ఉంది. భార్య అయిన తనను ఆదరించాలి, భార్య అయిన ఆయనను ఓదార్చాలి, ధైర్యపరచాలి. కానీ ఆమె కూడా ఏమంటుందండి? నీ దేవుని దూషించి నువ్వు మరణం కావచ్చు కదా, మరణం పొందొచ్చు కదా. భార్య చూడండి, భర్తను చనిపోమని కోరుకుంటుంది. అంటే ఏబు యొక్క హింస, ఏబు యొక్క కష్టం ఎంత తీవ్రంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఏ భార్య కూడా భర్త చనిపోమని కోరుకుంటుందా? కోరుకోదు. కానీ భార్య కోరుకుంటుంది ఏమనంటే, నా భర్త నువ్వు దేవుని దూషించి చనిపోవచ్చు కదా. అంత భయంకరమైన పరిస్థితి ఏబు అనుభవిస్తున్న సమయంలో ఏబు ఏమంటాడండి? దేవుని చేత మేలైతే అనుభవిస్తాం కానీ కీడు అనుభవించడానికి తగమా? ఈ మాటను బట్టి మనం అందరం కూడా ధైర్యం తెచ్చుకోగలగాలి. ఈ మాటను బట్టి మనం అందరం కూడా మనకు మనమే పురుకొల్పుకోగలగాలి. దేవుని చేత మేలు అనుభవిస్తున్నాం, దేవుని చేత మనం అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. చిన్న సమస్య వస్తే తట్టుకోలేమా? చిన్న బాధ వస్తే తట్టుకోలేమా? చిన్న ఆ యొక్క అవమానం వస్తే తట్టుకోలేమా అని మనకు మనమే ధైర్యం తెచ్చుకోవాలి. ఏబు తన యొక్క యథార్థతను విడిచిపెట్టలా, ఏబు తన విశ్వాసమును విడిచిపెట్టలా, ఏబు గారు తన నీతిని విడిచిపెట్టలా. మరి ఏం జరిగింది అని అంటే ప్రియమైన 42వ అధ్యాయంలో చూస్తే ఏం చేశాడు దేవుడు అని ఆలోచన చేస్తే ప్రియమైన వల్ల ఏబును మొదటి స్థితి కంటే 2 అంతలుగా దేవుడు ఆశీర్వదించాడంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏబు యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యందు నేను సద్భక్తితో బ్రతకాలి. ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా నా దేవుడు నన్ను విడిచిపెట్టలు. ఏదో ఒక రోజు నన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నాకు ఆరోగ్యమును, ఆయుష్ను, నాకు కలిగిన సమస్తమును దేవాతి దేవుడు నాకు దయచేస్తాడన్న నిరీక్షణ, ఆ విశ్వాసముతో ఏం చేశాడంటండి? ముందుకు కొనసాగాడు. దేవుడు విడిచిపెట్టలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టాడు, మనల్ని కూడా విడిచిపెట్టాడు. ఆయన ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, ఎన్ని ఇరుకులు రానివ్వండి, అవమానాలు రానివ్వండి, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ బిడ్డలను ఆయన విడిచిపెట్టే దేవుడైతే కాదో. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో మనం అందరం కూడా ఏం కలిగి ఉండాలంటే అండి అని ఆలోచన చేస్తే సద్భక్తితో మనం ఉండగలిగితే గనక హింసలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని తప్పిస్తాడు. మూడో విషయం మనం ఆలోచన చేస్తే, పరిశీలన చేస్తే ప్రియమైన దానియేలు గ్రంథములో 6వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే, పరిశీలన చేస్తే ఆ మొదటి వచ్చిన అధ్యాయం చదివితే దానియేలు ఎటువంటి విశ్వాస వీరుడో, ఎటువంటి భక్తిపరుడో అనే విషయాన్ని మనకు అంతా కూడా తెలుస్తుంది. 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన ఏం చేయబడ్డాడంటే ఒక నాయకునిగా చేయబడ్డాడు. నాయకునిగా చేయబడిన వారు చేయబడిన తర్వాత తన కిందున్న వారు అసూయపడుతున్నారు. దానియేలు మీద ఏదో నేపం మోపాలి, దానియేలు గారి మీద ఏదో ఒక అవమానం తీసుకురావాలి, ఆయన పోస్ట్ నుండి తొలగించాలి అనే ఆలోచన కలుగజేస్తుంటే దానియేలు గారిలో ఏ లోపం కూడా కనుగొనలేకపోయారంట, ఏ తప్పిదం కూడా కనుగొనలేకపోయారంట. దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమిల్లరా అతని యొక్క బలహీనత ఏమిటి, అతని యొక్క స్థితి ఏమిటి అని ఆలోచన చేస్తే దానియేలు ప్రార్థన చేయకుండా ఉండలేడు. ఏంటంట దానియేలు బలహీనత ఏంటి? దానియేలు బలహీనత ఏంటంటే అండి అని అంటే దానియేలు ప్రార్థన చేయకుండా ఉండలేడు. అదే బలహీనత. ఆ ఒక్క పాయింట్ పట్టుకుని ఏం చేద్దాం, ఇప్పుడు దానియేలుని మీద నేరం మోపుదామని ప్రయత్నం చేశారు. ఏం చేశారు? రాజు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మనకు ఒక ఆలోచన వచ్చింది, ఏంటి అని అంటే కనుక మనం అందరం కూడా ఒక 4 రోజుల పాటు ఎవరిని కూడా పూజించొద్దు, ఆరాధించొద్దు, ప్రార్థన చేయొద్దు, ఏ విధమైన చేయొద్దు. అలా చేసి ఉంటే కనుక సింహాల్లో బోన్లో వేద్దాం అని వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి రాజుగారికి సలహా ఇస్తే రాజుగారు సంతకం పెట్టేశారంట. సంతకం పెట్టి సాటింపేసేసారు. దేశమంతా కూడా ఒక 4 రోజుల పాటు ఎవరు ఏ దేవుణ్ణి పూజించకూడదు, ఏ దేవుణ్ణి ఆరాధించకూడదు, ఏ దేవుని మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదు అన్న ఒక శాసనాన్ని విడుదల చేసేసారు. అయితే దానియేలు గారు తన పని ముగించుకుని వచ్చి ఏం చేసినట్టంటే తన గదిలోనికి వెళ్ళి యెరూషలేము తట్టు ఉన్న ఆ తలుపులను, కిటికీలను తీర్చి మోకరించి లేకపోతే చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడంటండి. దానియేలుకి తెలియదా? ఏం తెలీదు? ప్రార్థన చేస్తే మరణ శిక్ష వస్తుందని, సింహాల్లో బోన్లో వేస్తారని దానియేలుకి తెలీదా అంటే తెలుసు. దానియేలుకి తెలుసు, నేను ప్రార్థన చేయకపోయినా సింహాల బోన్లోకి వెళ్ళినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, ప్రార్థన చేయడం మానకూడదు. నేను భక్తిని విడిచిపెట్టను, నా విశ్వాసాన్ని నేను విడిచిపెట్టను, నా నీతిని నేను విడిచిపెట్టను అన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నాడు ఏంటండి, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించాడు. సద్భక్తితో దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలనుకున్నాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడు దొరుకుతారని చూశారు. దొరికేసారు దానియేలు. ఎక్కడ తీసుకెళ్ళి రాజు దగ్గర తీసుకెళ్ళిపోయారు. రాజు చెప్తున్నాడు, ఎందుకయ్యా అలా చేశావు, ఎందుకు ఇలా చేసావు? అయ్యా నేను ఏమైనా మానతాను, ప్రార్థన చేయడం మాత్రం మానను అని ఎక్కడ వేసేసారంటే దానియేలుని సింహాల బోన్లో వేసేసారంటే. ఏం చేశాడు దానియేలు? ఎవరినైనా కొట్టాడా, ఎవరినైనా తిట్టాడా, ఎవరైనా అవమానపరిచాడా, లేదా పొడిచాడా, చంపాడా, ఏదైనా దొంగతనం చేశాడంటే ఏమి చేయడా. తన దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. శ్రమ, హింస, భయంకరమైన పరిస్థితి ఎక్కడ వేశారంటే అండి, సింహాల బోన్లో వేసేశారు. తెల్లారు వచ్చి రాజుగారు చూసేసరికి ఎలా ఉన్నాడంటే దానియేలు సజీవునిగా ఉన్నాడంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా ఇలాంటి శ్రమలు, ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ మనం ధైర్యంగా ఉండగలిగితే, మన విశ్వాసంతో ఉండగలిగితే, మన నీతితో, భక్తితో ఉండగలిగితే దానియేలును కాపాడిన దేవుడు మనల్ని కాపాడిన సత్యవంతుడు. దేవునికి స్తోత్రం. దానియేలును రక్షించిన దేవుడు మనల్ని రక్షించడానికి శక్తిమంతుడు. ఎన్ని భయంకరమైన విష పరీక్షలు రానివ్వండి, ఇబ్బందులు రానివ్వండి, ఇరుకులు రానివ్వండి, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నీవు ఆరాధించే దేవుడే, నువ్వు సేవించే దేవుడే నిన్ను రక్షించెను అనే మాట ఎవరంటాడండి? ఒక అన్యుడు దానియేలుతో చెబుతున్నాడా? ఎవరితో చెప్తున్నాడండి?
ఒక అన్యుడు రాజు వచ్చి, దానియేలు ఈరోజు నువ్వు సజీవునిగా ఉన్నావంటే నువ్వు ప్రతిదినము సేవిస్తున్నావు, ప్రతిదినం సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించగలిగాను, నిన్ను రక్షించే విషయం చెప్తున్నాడు. ఈ రోజున దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ఎంత విశ్వాసం కలిగి జీవిస్తావు, అన్ని శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, కానీ వాటి నుండి తప్పించేవాడు ప్రభువే, వాటి నుండి విడుదల కలగజేసేవాడు ప్రభువే, దేవుడే. కాబట్టి వాటన్నిటిలో నుండి దేవాతి దేవుడు నీకు విడుదల కలగజేయునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా చూస్తే ప్రియమైన వాళ్ళరా, పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి 26వ వచనం వరకు చూస్తే కనుక పౌలు గారు ఎటువంటి వారు అని ఆలోచన చేస్తే, సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించేవాడు, సంఘాన్ని పాడు చేసేవాడు. అటువంటి వ్యక్తిని ప్రభువు ఎన్నుకున్నాడు. ఏమని ఎన్నుకున్నాడు? నేను నిన్ను ఒక పాత్రగా వాడుకోబోతున్నాను, రాజుల ఎదుట, అన్యుల ఎదుట నేను నిన్ను ఒక సాక్షిగా నిన్ను వాడుకోబోతున్నాను దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత ఆయన పరిచర్యలో వాడబడుతున్నాడు. పరిచర్యలో వాడబడుతున్న సమయంలో పౌలు గారికి ఎదురైన శ్రమలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, ఇరుకులు కానివ్వండి, ఎలాంటివి అని ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళు చూడండి ఏమన్నా 23వ వచనం నుండి, క్రీస్తు పరిచారకులారా, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరీ విశేషంగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములో చెరసాలలో ఉంటిని, అపరితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడి తిని, 3 మారు వాడ పగిలి శ్రమపడి తిని, రాత్రింపగలు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనను ఆపదల్లోనూ, దొంగల వలనను ఆపదల్లోనూ, నా స్వజనుల వలన ఆపదల్లోనూ, అన్యజనుల వలన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్య ఆపదల్లోనూ, సముద్ర ఆపదల్లోనూ, కపట సహోదరుల వల్ల ఆపదల్లో ఉంటిని. ఇన్ని భయంకరమైన పరిస్థితులు పౌలు గారి జీవితంలో జరిగినప్పటికీ కూడా ఏమి విడిచిపెట్టలేదంటండి? సేవ పరిచర్యను విడిచిపెట్టలా. యేసుప్రభు వారిని ఒకసారి కొట్టారు, యేసుప్రభు వారిని ఒకసారి కొట్టారు. పౌలు గారిని ఎంతమంది ఎన్నిసార్లు కొట్టారంటండి? ఎన్నిసార్లు అంట? 5 సార్లు కొట్టారంటండి, రాళ్ళతో కొట్టారంట. ఆయన వాడ పగిలి సముద్రంలో ఉండిపోయాడంటండి. భయంకరమైన పరిస్థితుల్లో స్వజనుల మధ్యను, అన్యజనుల మధ్యను, లేక తోటివారి మధ్యను అనేకమైన శ్రమల్లో ఉన్నప్పటికీ దేవుడు పౌలు గారిని విడిచిపెట్టలా. ఉన్నతమైన పరిచర్యను దేవుడు పౌలు గారికి ఇచ్చి అనేకమైన సంఘాలు కట్టే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకో తెలుసా? వారు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించారు, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా దేవాతి దేవుడు వాటన్నిటి నుండి కూడా తప్పించడానికి సమర్థుడని విశ్వాసం వారిలో ఉంది కనుక పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించారు. ఈ రోజున అదే భక్తి, అదే విశ్వాసం, అదే నిరీక్షణ నీకు నాకు ఉండగలిగితే గనక ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా పరిశుద్ధాత్మ దేవుడు మనలను రక్షించడానికి, మనను కాపాడడానికి, ఆ సమస్యలను, ఇబ్బందులను తప్పించడానికి నా దేవాతి దేవుడు శక్తిమంతుడు. కాబట్టి ఎవరు కూడా భయపడకండి, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. దిగులు పడకండి, నేను నేను విడువను, ఎలవాయని చెబుతున్నాడు దేవుడు. కాబట్టి ఈ లోక సంబంధమైన శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు అవి తాత్కాలికమైనవే. కాబట్టి పౌలు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడండి తిమోతి రాసిన పత్రికలో, నన్ను వెంబడించితివి, అట్టి హింసలను సహించితిని, కానీ వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించెను. ఏటన్నిటిలో నుండి? హింసల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, ఇరుకుల్లో నుండి ఎవరు తప్పించారంటే అండి?
నేను తప్పింపబడ్డాను అని చెప్పడంలా, నాకు జ్ఞానం వల్ల తెలివి వల్ల తప్పింపబడ్డాను అని చెప్పడంలా. ఏమంటాడంటండి అని ఆలోచన చేస్తే చూడండి, ఆ మాటలు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, అట్టి హింసలను సహించి తిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించెను, ప్రభు నన్ను తప్పించెను అనే విషయాన్ని చెప్తున్నాడు. బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో ఒకవేళ నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా, భయంకరమైన పరిస్థితులు వచ్చినా మనం ప్రభు మీద ఆధారపడగలిగితే కనుక ప్రభువు తప్పకుండా వాటన్నిటిని తప్పించి మనం రక్షించే దేవుడు. అయ్యా, రక్షణ పొందాక నాకు కష్టాలు ఎక్కువైపోయినాయండి, రక్షణ పొందాక అనారోగ్యం అండి, రక్షణ పొందాకే ఆర్థిక పరిస్థితులు ఎక్కువైపోయినాయండి అని అనుకుంటున్నావేమో. లేదో, పరిశుద్ధ ఆత్మ దేవునికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు నేను హెచ్చిస్తాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు నీ కుటుంబంలో నెమ్మదిని, శాంతిని ఆయన దయచేస్తాడు. అయితే నువ్వు విశ్వాసములో నిలకడగా ఉండు, విశ్వాసములో స్థిరంగా ఉండు, విశ్వాసములో దేవుని మీద ఆధారపడగలిగితే పరిశుద్ధాత్మ దేవుడే నీ జీవితంలో అత్యధికమైన ఆశీర్వాదాలతో నిన్ను నింపి, నిన్ను బలపరిచి నీ నోట సంతోషమును, ఆనందమును దయచేయును. అట్టి కూడా పరిశుద్ధాత్మ దేవుడు అందరికి దయచేయును గాక. అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన. అయ్యా, ఈరోజు నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించావు ప్రభువా. క్రీస్తు యేసుతో సద్బతుకును ఉద్దేశించేవారు, బ్రతుకును ఉద్దేశించేవారు హింస పొందుతారని చెప్పావు. అయ్యా, నా యొక్క రక్షణ జీవితంలో అనేకమైన శ్రమలను ఎదుర్కొన్నానయ్యా, ఇబ్బందులను ఎదుర్కొంటున్నానయ్యా. అయ్యా, యేషోబును తప్పించిన దేవుడవు, రక్షించిన దేవుడవు, నన్ను రక్షించేవాళ్ళని తప్పించవు. చిన్న ప్రార్థన. అయ్యా, యోబు గారి జీవితంలో అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు ఆయన తప్పించావు, ఆయన రక్షించావు. అయ్యా, నన్ను కూడా తప్పించవా, రక్షించవా. చిన్న ప్రార్థన. అయ్యా, దానియేలును ఏ నేరము చేయకపోయినా, ఏ తప్పిదం చేయకపోయినా సింహాల బోన్లో నుండి రక్షించావు, కాపాడావు. అయ్యా, కొన్ని విషయాలు నా ప్రయం ఏమీ లేకుండా నేను నిందలు పాలవుతున్నాను, అవమానపడి సమస్యలు పాలవుతున్నాను. అయ్యా, నీ దృష్టి నా మీద ఉంచి ప్రభువా. అయ్యా, అపోస్తలుడు పౌలు గారు మీ సేవ చేస్తున్న ఎన్నో పరిస్థితులు ఎదురయ్యాయి, ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి, ఎన్నో దెబ్బలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ తప్పించి అనేక సంఘాలు కట్టడానికి కృప చూపించవయ్యా. చిన్న ప్రార్థన. ఎవరు మౌనంగా ఉండవద్దు. అయ్యా, ఈరోజు నాకు అనారోగ్యం అనే సమస్య, కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, మీ నామంలో ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ రోజున నీ దాసుల్లో నాతో మాట్లాడు, నన్ను ధైర్యపరిచావు, బతులను జ్ఞాపకం చేసి నన్ను ధైర్యపరిచావు. అందరి బట్టి నీ కొందనాలు ప్రభు అని చిన్న ప్రార్థన. అయ్యా, ఏ బాధలో ఉన్నావో నీవు, ఏ సమస్యల్లో ఉన్నావు నీవు, నా దేవుడు తప్పించడానికి సమర్థుడు. అమ్మా, ఏ కష్టంలో, ఏ వేదనలో ఉన్నావో, ఏ సమస్యల్లో ఉన్నావో, ఎవరితో చెప్పుకోలేని బాధల్లో, సమస్యల్లో ఉంటే కనుక నా ప్రభుతో చెప్పుకో. ఇదిగో నా ప్రభువు కార్యాలు చేయడానికి శక్తిమంతుడైన, అద్భుతాలు చేయడానికి శక్తిమంతుడైన చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడవును, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామను కొందనాలనైనా ఈ ఉదయకాల సమయంలో ఎంతవరకునైనా మీరు మాతో మాట్లాడు కొందనాలు స్తోత్రాలు చేస్తాము తల్లి. సద్బతుతో బ్రతుకు ఉద్దేశించేవారు హింస పొందుతారన్నావు. ఆ హింసల్లో నుండి నువ్వు ఎలాగ తప్పించావో, ఎలా రక్షించావో ఆ విషయాలు వాక్యంలోని మాతో మాట్లాడేందుకు వందనాలు స్తోత్రాలు చేస్తాము తండ్రి. ఇదిగో ప్రభు, నా వాక్య ప్రతి హృదయంలో నీటిగా ఫలింపజేసి వాక్యానుసరమైన జీవితం జీవించి అవి మీరు రాజ్యవాసు సిద్ధపడి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.